Fifth class maths, multiplication and division. Worksheet 7. Read the following statement and write true or false. క్రింది వాక్యాలలో అది రైటా రాంగా మనం ఇక్కడ రాయాలన్నమాట. A40 ice creams cost 320. The cost of one ice cream is 80 rupees. True, first one. 40 ఐస్ క్రీముల ధర 320 అయితే ఒక ఐస్ క్రీమ్ ధర 80 రూపాయలు. అప్పుడు ఎంత అవుతుంది? 40 ఐస్ క్రీములు అన్నప్పుడు 80 రూపాయలు అన్నమాట. ఒక్కొక్క ఐస్ క్రీమ్ 80 రూపాయలు కరెక్ట్ అన్నమాట. 900 division with 3 give a quotient of 300. 900కు 3 యొక్క భాగఫలము 300. రైటా రాంగా? ట్రూ. ది నంబర్ ఆఫ్ వీక్స్ ఫర్ 91 days ఆర్ 20. 91 రోజులకు 20 వారాలు వస్తాయి. ఫాల్స్. 192 192 sweets are distributed among 8 children. Each child got 24 sweets. True. 192 మిఠాయిలు 8 మంది పిల్లలకు పంచగా సమానంగా పంచితే 24 మిఠాయిలు ఒక్కొక్కరికి వస్తాయన్నమాట. కరెక్ట్. నెక్స్ట్ 2 డూ ది ఫాలోయింగ్. ఈ విధంగా మనము డివిజన్ చేయాలన్నమాట. 5248 విత్ 4 డివిజన్ ఫర్ 4 or division with 4 ఇట్లా చేయాలి. 8755ను 25తో భాగిస్తే ఇలాగా వస్తుందన్నమాట ఆన్సర్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ do the following divisions and find out dividend, divisor, quotient, remainder. క్రింది భాగారాలు చేసి వాటి విభాజకం, విభాజ్యం, భాగఫలం మరియు శేషం కనుగొనండి. వీటిల్లో మనము ఒక డివిజన్ చూస్తాం చూడండి. ఈ డివిజన్లో ఏది డివిజారు, డివిడెండ్ అవి చూద్దాం. డివిజార్ వచ్చేసి 18, క్వాటెంట్ వచ్చి 235, రిమైండర్ ఈజ్ 6, డివిడెండ్ ఈజ్ 40. చూడండి 4236 డివిడెండ్ అన్నమాట. నెక్స్ట్ 1 అంటే ఆ విధంగా తెలుగులో చూడండి. విభాజకము అంటే 4 విభాజకము, భాగఫలం 2125, శేషం 0 క్రింద ఉంటుందన్నమాట. విభాజ్యం మధ్యలో వస్తుంది 8500, దాన్ని విభాజ్యం అంటారు. విభాజకం అంటే చెవిలో ఉండేది 4. భాగఫలం అంటే మనము చెవిలో వచ్చేటువంటి ఆన్సర్, రైట్ సైడ్ చెవిలో వచ్చే ఆన్సర్ భాగఫలం అంటాం. శేషం అంటే కింద, విభాజ్యం అంటే మధ్యలో ఉండే అమౌంట్ అన్నమాట. ఇవి విభాజకం, భాగఫలం, శేషం, విభాజ్యం. చూడండి
Worksheet 8. A cement factory products 4,350 bags of cement in a month. How many cement bags does it produce in one day? What information is given? ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ టు డూ ఫైండ్ వాట్ ఈజ్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్ వి యూజ్డ్ టు సాల్వ్ ది ప్రాబ్లం. డివిజన్ చేయాలన్నమాట దీన్ని. ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్ ఈజ్ సిమెంట్ ఫ్యాక్టరీ, అది ఫస్ట్ వన్ ఆన్సర్. సెకండ్, వాట్ ఈస్ టు బీ ఫౌండ్ అంటే ది నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ వన్ డే. ఒక రోజులో అన్ని బ్యాగ్స్ చేస్తారు, మొత్తం బ్యాగ్స్ అట్లా అన్నమాట. దీన్ని ఈ ప్రాబ్లమ్ ఏం చేస్తారు, మల్టిప్లై ఆ డివిజన్ అంటే డివిజన్ అన్నమాట. అక్కడ వచ్చినటువంటి ఆ ప్రాబ్లమే ఇక్కడ కూడా ఇచ్చారు. వాటిని ఏ విధంగా చేయాలో మనకు ఇక్కడ వివరంగా ఇచ్చారనమాట. ఏ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ 4,350 bags ఆఫ్ సిమెంట్ ఇన్ ఎ మంత్. హౌ మెనీ సిమెంట్ బ్యాగ్స్ డస్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ వన్ డే? How many bags of cement did the factory produce in one day? 4,350 bags. How many bags are there in a month? How many days are there in a month? 30 days. How many bags of cement can be produced in one day? 145 bags. 4,350 multiply division with 30. Answer is 145 bags. Next, third one. A cement factory produced 4,300 bags of cement in a month. How many cement bags does it produce in one day? సేమ్ పైన చేసిన విధంగానే క్రింద కూడా చేసామన్నమాట. అదే ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ a steel factory makes 9,990 steel boxes in a month. How many steel boxes does it makes in one day? కదా, 9,990 స్టీల్ బాక్సెస్ను తయారు చేశారు. ఎన్ని రోజుల్లో? ఒక నెలలో. అదేవిధంగా ఒక రోజుకు ఎన్ని తయారు చేస్తారు? నంబర్ ఆఫ్ స్టీల్ బాక్సెస్ మేక్స్ ఇన్ ఎ మంత్ 9,990. నంబర్ ఆఫ్ డే ఇన్ ఎ మంత్ 30 days. నంబర్ ఆఫ్ స్టీల్ బాక్సెస్ మేడ్ ఇన్ వన్ డే. 30 రోజులలో అన్నీ చేస్తే 9,990 తయారు చేస్తే ఒక్క రోజులో ఎన్ని తయారు చేస్తారు అంటే అప్పుడు 9,990 విత్ డివిజన్ విత్ 30. 9,990ని 30తో భాగిస్తే అప్పుడు మనకు జవాబు వస్తుందన్నమాట. ఒకరోజు తయారు చేసే బాక్సులు 333
తయారు చేస్తారు ఒక్క రోజులో.